సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నామైతే చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. హలో దోస్తులు, మీకోసం నేను బ్యాటరీ వెహికల్ అయితే తీసుకొచ్చిన ఐక్యూబ్ అని చెప్పేసి మనకు టీవీఎస్లో లాంచ్ అయింది. సో మొత్తం ఫ్రంట్ అయితే మనకి ఎల్ఈడి లైట్లు అయితే ఇచ్చినారు, బ్యాక్ సైడ్ కూడా మనకి ఎల్ఈడి అయితే ఇచ్చినారు, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా అన్ని ఎల్ఈడి అయితే ఇచ్చినారు. సో ఇది పూర్తిగా బ్యాటరీ వెహికల్ అనమాట, 100%. ఇది ఐక్యూబ్ అని లోగో కూడా కనిపిస్తుంది కదా. డిస్క్ చూసుకుంటే ఇది మనకు నార్మల్ డిస్కే ఇది. సో దీని డిస్క్ సైజ్ కూడా చెప్తాను నేను. డిస్క్ సైజ్ చూసుకుంటే మనకు 220mm డిస్క్ అనమాట ఇది. సో టైర్ కూడా మనకు 90/90 12 ఇంచెస్ వీల్ ఇది, అలై వీల్ ఇది. సో మనకు బ్రేకింగ్ కూడా చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ నార్మల్ యాక్టివ్లకు ఉన్నట్టే మనకు హ్యాండ్ బ్రేక్ వేసుకోవచ్చు దీన్ని. సో అల్యూమినియం బ్రేక్ ఇది, మనం మళ్ళీ ప్రెస్ చేసినామంటే నార్మల్ అయితే అయిపోతుంది. సో మోడ్స్ బటన్స్ కూడా చాలా ఉన్నాయి దీనికి. మనకు చూస్తుంటే ఐ బీమ్, లో బీమ్ అండ్ పాసింగ్ కానీ అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి. అండ్ కంట్రోలింగ్ బటన్ కూడా ఉంది. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు పార్కింగ్ ఇండికేటర్ లైట్స్ కానీ అండ్ మోడ్ బటన్ కానీ చాలా రకాల బటన్స్ అయితే ఉన్నాయి. దీని బటన్స్ అన్ని వినాలంటే మీరు చూడాల్సిందే. అండ్ మనకు ఛార్జింగ్ పోర్ట్ కూడా చూసుకుంటే నార్మల్గానే ఉంది, బట్ పర్లేదు, మేనేజ్ చేయొచ్చు, అంటే మనకు బాగానే ఉంది. సో మనం క్యారీ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఒక 2 kgs వరకు అయితే ముంగట క్యారీ చేసుకోవచ్చు, మనము ట్యాగ్ చేసుకోవచ్చు దానికి. అండ్ మనకు సీట్ కింద కూడా మనకు ఒక 3 kgs వరకు అయితే వెయిట్ అయితే మనకు ఆపుతుంది. సో ఇది కూడా ఒకటి ఉంది. సో టోటల్గా 5 kgs వరకు అయితే ముంగట వేసుకోవచ్చు. అండ్ ఫుట్ రెస్ట్స్ చూసుకుంటే మాత్రం మనకు నార్మల్ ఏం లేవు, రబ్బర్ ఉన్నాయి, పర్లేదు, మంచిగా ఉన్నాయి. అండ్ లోగో కూడా చూసుకోండి ఐక్యూబ్ అని, ఇది టాప్ మోడల్. సో మనం కీ ఆన్ చేసినప్పుడు మాత్రం ఎలక్ట్రిక్ అనే దాంట్లో మనకు బ్లూ లైట్ అయితే వెలుగుతుంది. అండ్ ఇంకా మనకు సస్పెన్షన్ చూసుకుంటే మనకు చేతులతోనే మనం సస్పెన్షన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైడ్రాలిక్ సస్పెన్షన్, ట్విన్ సస్పెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. నేను చెప్పాను కదా, బ్యాక్ సైడ్ లైటింగ్ చూసుకుంటే మనకు అన్ని ఎల్ఈడి అని చెప్పేసి, లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇండికేటర్స్ కూడా మనకు ఎల్ఈడి అయితే ఉన్నాయి. అండ్ టీవీఎస్ లోగో ఉంది కింద. టాప్ మోడల్ ఇది, మనకు ఐక్యూబ్ అని ఎలక్ట్రిక్ అని కనిపిస్తుంది కదా, ఎస్ అని చెప్పి. సో ట్విన్ సస్పెన్షన్ అని చెప్పాను కదా, హైడ్రాలిక్ సస్పెన్షన్ అన్న ట్విన్ సస్పెన్షన్ అన్న ఒకటే. సో 2 సస్పెన్షన్స్ ఉంటాయి దీనికి, చేతులతోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడైతే ఒక రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు. రిఫ్లెక్టర్ కిందనే మనం చూసుకుంటే టైర్కి డైరెక్ట్ మోటార్ అయితే ఉంది. ఇక్కడ డ్రమ్ బ్రేక్ అయితే కనిపిస్తుంది కదా మీకు, అది డ్రమ్ బ్రేక్ మోటార్ మొత్తం కలిపి ఒకటేసారి ఉంటుంది. అక్కడ ముందు నుంచి ఇక్కడ ఎండ్ వరకు అయితే మనకు మోటార్ది కనెక్షన్ అయితే ఉంటుంది. అండ్ కొంచెం లోపల చూసుకుంటే మనకు బ్యాటరీలు అయితే కనిపిస్తాయి, లోపల ఛార్జింగ్ చేసుకునే బ్యాటరీస్ అయితే కనిపిస్తాయి. అక్కడ నుంచి పవర్ అయితే ఇందులోకి మనకు సప్లై అవుతుంది. సో దానివల్ల స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ తిరుగుతుంది మనకు. మోటార్కు డైరెక్ట్ వీల్కి ఉండడం వల్ల కొంచెం స్పీడ్ అయితే ఎక్కువ తిరుగుతుంది. అండ్ మనం కీ చూసుకుంటే మనకు స్మార్ట్ కీ అయితే ఉంది. సో మనకు బటన్ టైప్ ఉంటుంది. సో కీ పట్టుకోవడానికి కూడా చాలా స్మూత్ అండ్ నీట్గా అనిపిస్తుంది. అండ్ సైడ్ స్టాండ్ చూసుకుంటే మనకు సైడ్ స్టాండ్ కూడా సెన్సార్ అయితే ఉంది, మనకు కట్ ఆఫ్ సెన్సార్ ఉంటుంది. అండ్ మనం డిస్ప్లే ఆన్ చేసి ఇప్పుడు చూద్దాం ఫ్యూచర్లో ఏమేమి ఉన్నాయి అనేది చూడండి మీరే. సో ఫస్ట్ లోగో అయితే వచ్చింది, వెల్కమ్ అని వస్తుంది, అక్కడ మన పేరు కూడా పెట్టుకోవచ్చు. అండ్ సైడ్ స్టాండ్ ఉందని చెప్తుంది, అది సైడ్ స్టాండ్ తీయాలి ఫస్ట్. సైడ్ స్టాండ్ తీయకపోతే బండి మాత్రం స్టార్ట్ కాదు. సో ఫస్ట్ మనం సైడ్ స్టాండ్ తీసేసిన తర్వాత మనకైతే అక్కడ చూపిస్తుంది బ్రేక్ అండ్ సెల్ఫ్ బటన్ పట్టుకుంటే మనకు బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో స్టార్ట్ అయినట్టు సౌండ్ అయితే ఏముండదు, జస్ట్ లైట్గా మూవ్ చేస్తే మనకు మూవ్ అయిపోతుంది. సో ఈకో మోడ్లో ఉంది. అండ్ ఇక్కడ లోగోలో కూడా మనకు లైట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫోను, మెసేజ్, బ్లూటూత్, సిగ్నల్, బ్యాటరీ, సో అలాంటివన్నీ ఫీచర్స్ అలా కనిపిస్తుంటాయి మనకు కనెక్ట్ అయిన తర్వాత. అండ్ ఈకో మోడ్లో మనకు స్పీడ్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనేది కూడా మన రేంజ్ చూపిస్తుంది. సో ఇక్కడ 23 kilometers అని అయితే చూపిస్తుంది కదా, బ్యాటరీ కానీ, ట్రిప్ ఏ, ట్రిప్ బి. సో ఇవి ఫీచర్లు ఆడ ఉన్నాయి. అండ్ మీకు పవర్ చేంజ్, సో పవర్ చేంజ్ చేసుకున్నప్పుడు మనకు 16 అనేది చేంజ్ అయిపోతుంది. సో మనకు కిలోమీటర్లు అనేది తొందరగా చేంజ్ అయిపోతుంది, డిస్టెన్స్ ఎంత దూరం పోతుంది అనేది చూపించేస్తుంది. సో 23, 16 చూసిరా ఎంత తేడా ఉందో. సో సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేయమని చెప్తుంది. సో పర్సెంటేజ్ చూసుకుంటే మీరు 21% ఉంది. సో ఇక్కడ మోడ్ బటన్స్ ఉన్నాయి కదా, సో మోడ్ బటన్స్ అక్కడ అన్నీ నేను చేంజ్ చేస్తాను చూడండి, ఒక్కొక్క బటన్ ఎట్లా పనిచేస్తుందో చూడండి. సో ఇప్పుడు మనకు జనరల్ సెట్టింగ్ అనేది మెనూలోకి వస్తే మనకు జనరల్ సెట్టింగ్ అండ్ బ్లూటూత్ అన్నీ ఉన్నాయి కదా అక్కడ. సో దాని గురించి మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే వాల్పేపర్లో మన పేరు రావడం కానీ, బ్లూటూత్ ఎట్లా కనెక్ట్ చేసుకోవడం కానీ, వెహికల్ ఏదైనా ప్రాబ్లం ఉందా, సో ప్రొఫైల్ బండ్ ఆన్ చేసినప్పుడు ఏమైనా రావడానికి జనరల్ సెట్టింగ్లో మనం ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే. సో డేటు, టైము మనం అట్లాంటివి చేంజ్ చేసుకోవచ్చు, సౌండ్ ఇట్లా. సో నెక్స్ట్ మనకు బ్లూటూత్ కనెక్షన్లో వస్తే మనకు ఏ డివైస్ కనెక్ట్ అయిందో చూసుకోవచ్చు అండ్ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మై వెహికల్ చూసుకుంటే మనకు సర్వీస్ కానీ ఏదైనా ఎర్రర్ అయినా, సో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు అందులో అయితే చూసుకోవచ్చు. మీటర్ ప్రాబ్లం, సాఫ్ట్వేర్ ప్రాబ్లం, సో ఏదైనా. సో నెక్స్ట్ ప్రైవసీలోకి వస్తే మనకు కనెక్టింగ్ అని
ఏదైనా చిన్న ఇష్యూ లాంటివి ఉంటే తెలుసుకోవచ్చు అందులో. అండ్ మనకు ప్రొఫైల్లో కోసం మన పేరు అయితే పెట్టుకుంటే బండి ఆన్ చేయగానే మన పేరు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో నేమ్, మీరు ఏ నేమ్ పెట్టుకుంటే అది మీ నేమ్ అయితే మనకు డిస్ప్లే ఆన్ చేయగానే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి అనుకుంటే ఫీచర్లు, ఈ ముంగడ కనిపించే చెప్పాను కదా, బ్యాటరీ, ట్రిప్ ఏ, ఓడోమీటర్, అండ్ ఇక్కడ మనకు టైము, డేటు మొత్తం కనిపిస్తుంది మనకు టోటల్గా. సో మనకు ఆల్మోస్ట్ మొబైల్ ఉన్నట్టయితే ఉంటుంది. సో మొబైల్ ఎలాంటి ఫీచర్స్ అయితే అలా ఉంటాయి. సో ఇది పార్కింగ్ లైట్స్, సో కనిపిస్తున్నాయి కదా డిస్ప్లేలోనే పార్కింగ్ లైట్స్ మనం ఆన్ చేస్తే కనిపిస్తున్నాయి కదా. సో ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ 4 ఇండికేటర్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో పీ అని ఉంది కదా, మనం ప్రీని ఎక్కువసేపు ప్రెస్ చేసి పెడితే మనకు రివర్స్ గేర్ అనేది అయితే వస్తుంది. సో మీకు చూపిస్తాను నేను. సో మీకు ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అయితే చూపిస్తాను చూడండి. సో అది కొంచెంసేపు ఒక 5 సెకండ్స్ అట్లా మనం నొక్కి పడితే చూడండి మీకు పార్కింగ్ మోడ్ అని పైన అయితే కనిపిస్తుంది కదా, రివర్స్ అని చెప్పి. రివర్స్ కానీ ఫ్రంట్ మోడ్ కానీ మనము ఇప్పుడు రివర్స్లో ఉంది, అది మీకు చూపిస్తాను చూడండి. నేను లైట్గా ఎక్సలేటర్ అయితే ఇచ్చి చూపిస్తున్నాను చూడండి. లైట్గా మూవ్ అవుతుంది. సో మనకి ఎప్పుడన్నా లేడీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, సో ఇట్లా వేసుకొని మనకైతే బెనిఫిటే అది. సో దిగి దొబ్బాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఫ్రంట్ పెట్టుకుంటే ఫ్రంట్ వెళ్ళిపోతుంది చూడండి, లైట్గా చూసిరా. సో ఇది ఫ్రంట్ బ్యాక్ అనేది మనకు ఈజీగా ఉంటుంది. సో మనం ఎక్కడ వెళ్ళినా కానీ, రాళ్ళలో ఏమైనా పార్కింగ్ చేసినా కానీ, కొంచెం డౌన్లో పార్క్ చేసినా రివర్స్ ఎక్కడానికి కానీ బాగుంటుంది, దిగి దొబ్బుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. నాకు యాక్టివ్ రేంజ్ చూసుకుంటే మనకు 100 కిలోమీటర్స్ అయితే పోతుంది. అండ్ టాప్ స్పీడ్ 78. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ టైం వచ్చేసి 5 hours అయితే పడుతుంది. మనకు బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3.4 kW. అండ్ బ్యాటరీ వ్యారంటీ 3 years వస్తుంది. సో దీని వెయిట్ మొత్తం చూసుకుంటే మనకు 130 kgs అయితే ఉంటుంది. సో మ్యాక్స్ పవర్ వచ్చేసి 4400 watt. అండ్ మనకు టార్క్ మామూలుగా మనం టార్క్ వైజ్ చూసుకుంటే 3000 watt అయితే ఉంటుంది. సో టాప్ స్పీడ్ అయితే మనకు 78. అండ్ పవర్ పెడితే అండ్ ఈకో మోడ్, పవర్ మోడ్ రెండు ఉన్నాయి. అండ్ మనకు ఆటోమేటిక్ కాబట్టి మిషన్, సో నో ప్రాబ్లం గేర్స్. సో మనకు యాక్టివ్ ఎట్లయితే నడుపుతామో సేమ్ అట్లే నడపవచ్చు. సో దీని ఛార్జింగ్ అవుట్ పాయింట్ వచ్చేసి మనకు 5A. సో ఈ ఫ్యూచర్ నాకు చాలా నచ్చింది అండ్ బ్యాటరీలో ఇవ్వడం అనేది. సో మీరు ఒకసారి ఈకో మోడ్లో మీకు పవర్ మోడ్లో ఎంత స్పీడ్ అయితే పోతుందో చూపిస్తాను. ఇప్పుడు పవర్ మోడ్లో ఉంది అది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.